నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మా. 'అమీర్ ఖాన్' గారంటే చాలు ఏంటో ఒక బ్రాండ్. ఏ సినిమా పడితే ఆ సినిమా జెయ్యరు ఆయన. మనం చాలా సందర్భాల్లో చూసాం. అంటే మనం ఎదిగిన తర్వాత ఊరికే బాలీవుడ్ సినిమాలు చూసామనుకోండి, ఒక లవ్ స్టోరీని చూస్తాము. ఓకే. తర్వాత తర్వాత తన పందాను మార్చుకుంటూ వచ్చారు. 'తారే జమీన్ పర్' చూసాం. అప్పుడే ఒక మంచి టీచర్‌గా హ్మ్. మనం చూస్తాము. 'త్రీ ఇడియట్స్' చూస్తాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 'తారే జమీన్ పర్‌లకి' ఇదిగా 'సితారే జమీన్ పర్' అని ఒక సినిమా చేశారు. ఎందుకో దాని ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏమీ వెళ్ళలేదండి. హ్మ్. హ్మ్. అసలు టాక్ ఎట్లా ఉంది? ఏమంటారు? ప్రమోషన్స్ వెళ్ళలేదంటే, ఈ 'ఆపరేషన్ సింధూర్' గురించి సరిగ్గా స్పందించలేదు అనే విమర్శ ఉంది. ఓకే. సో, ఆయన సినిమా రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడేదో పెట్టాలని ఒక పోస్ట్ పెట్టాడు. లేపోతే అదేం పెట్టడాయన. అదే ఇండియాలో ఎక్కడో ఏదో ఒక చిన్న దుర్ఘటన జరిగితే వెంటనే పెట్టే మనిషి, మరి ఇంత పెద్ద జరిగితే ఎందుకు పెట్టలేదండి? హ్మ్. ఇంకది ఆయనకే తెలియాలి. అది కాకుండా నాసిక్కో ఎక్కడికో ఎళ్ళినప్పుడు చెప్పులతో ప్రాంగణంలోకి కూడా వెళ్ళిపోయాడంట. ఓకే. నాసిక్ శివాలయంకి వెళ్ళేటప్పుడు. అది కూడా అప్పట్లో వైరల్. ఇట్లా చిన్న చిన్న విమర్శలైతే ఆయన మీద ఉన్నాయి. మంచి నటుడే. బట్ ఇవాళ రేపు సోషల్ మీడియా వేదిక వచ్చిన తర్వాత క్యారెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ కూడా చూస్తున్నారు. అవును. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా మంచి వాళ్ళుగా నటించాలి తప్పదు. ఇప్పుడు అందులోకి ఒక రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు డౌన్ టు ఎర్త్‌గా, సింపుల్‌గా, క్యాజువల్‌గా ఉండేసరికి ఈ ఈ ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ అలాగే ఉండాలని అనుకోవడం కూడా తప్పది. తప్పిల్లండి మీరన్నట్టు. జనాలు ఎలా అంటే వీడు ఒకడు అభిమానించాడంటే, వీడు అభిమానించినట్టు వాడు ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పమ్మా? వాడికంటూ ఒక స్టైల్ ఉంటుంది కదా! నేను ఇలా ఉండాలనుకుంటా అవును. డ్రెస్సింగో, అవును. లేదంటే వాడి కాస్ట్యూమ్సో ఏదో మోడలింగో ఏదో ఉంటుంది ఆడికి. అలా కాదు. సింపుల్‌గా ఉంటేనే మంచోడంట. అది తప్పు. సింపుల్‌గా ఉంటేనే డౌన్ టు ఎర్త్ ఉన్నట్టా? లేపోతే కూడా ఎక్కడ డౌన్ టు ఎర్త్ కనిపించారు మనకు డౌన్ టు ఎర్త్? మాటలోనా? మ బట్టల్లోనా? మరి అట్లా ఉంది నిజం. పరిస్థితి. నిజం. సో, అలాంటి విషయాల్లో 'అమీర్ ఖాన్' గారికి కొన్ని విమర్శలైతే ఉన్నాయి. ఇప్పుడేంటంటే ఈ 'సితారే జమీన్ పర్' అనే సినిమా స్పానిష్‌లో 'చాంపియన్స్' అని ఒక సినిమా ఉందంట. ఓకే. హల్గేనో ఏదో ఆయన డైరెక్టర్ పేరు గుర్తులేదు. అది ది జోనర్‌కి సంబంధించిందే. అయితే ఇప్పుడు ఆల్రెడీ దాన్ని నెట్‌లో వైరల్ అవుతున్నాయి. హ్మ్. ఇది 'అమీర్ ఖాన్' సొంత సినిమా డైరెక్షన్ ఆయనే చేశాడు. ఎప్పుడో 'తారే జమీన్ పర్' కూడా చేశాడు. మధ్యలో వాళ్ళ మేనల్లుడు సినిమాలు కూడా వచ్చాయి. 'కభీ కభీ' అని ఒక పాటొస్తుంది. ఏదో హ్మ్. సినిమా పేరు గుర్తురావట్లేదు. జెనీలియాను వాళ్ళ మేనల్లుడు హీరోయిన్. ఆమె పేరు కూడా ఏదో ఖాను. నాకు ఆ పాట గుర్తొచ్చింది. పాడడం రాక ఆగాను. ఆ! ఆ! సో, నేను పాడితే బాగోదని ఆగాను. మంచి సో, మొత్తానికి ఆ సినిమా కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు అప్పట్లో 'అమీర్ ఖాన్' గారు. సో, ఇప్పుడు మళ్ళీ ఆయనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారంట. అంటే సున్నిత భావాలు అంటే సొసైటీలో ఎలా ఉండాలి? ఎలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు? వీళ్ళ బాధలు, సాధక బాధలు అర్థం కాదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే. ఇప్పుడు అవును. సెలబ్రిటీలు కూడా ఇలా వీడికి నచ్చినట్టు ఉండాలి. వీడు ఇలాగే కూర్చోవాలి. కాలు మీద కాలేసుకొని కూర్చుంటే వీడు ఏంటి అరగంటకున్నాడు. ఏంటి ఈడు యాటిట్యూడ్ నిజమే. చూపిస్తున్నాడు. అది కాదు. ఆవిడ స్టైలు లేదా కాళ్ళు పీకుతున్నాయేమో, గుంజుతున్నాయేమో. అలానే ఎందుకనుకోవచ్చు, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే. నా కాలు మీద నా కాలేసుకున్నాను. కరెక్ట్. సుకుమార్ గారు బన్నీ గారితో చెప్పించారు ఈ మాట. ఈ కాలు నాదే, ఈ కాలు నీ మీద పెట్టలేదు కదా! కదా మరి. ఆబ్వియస్లీ. అంటే అలాంటి సున్నిత భావాలు కూడా సొసైటీలో చాలామంది పక్కోడి కోసం బతుకుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేయండి. ఆహ్, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఇప్పుడిప్పుడు సర్వసాధారణమయ్యాయి గానండి. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎంతసేపు పరువు పోతుంది. ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? ఈడు అయ్యయ్యో! నలుగురికి చెప్పే మాస్టారు వీడు ఇలాంటివి చేయడం ఇప్పటికి ఏంటి? ఇప్పటికి పరువు హత్యలు చూస్తున్నామండి చూస్తున్నాం బాబు. గదా! బాబోయ్! అంటే పక్కోడి కోసమే కదా అది. అంతే మరి. పరువంటే ఏంటి? నీకెవడో మొఖం మీద అడుగుతాడనో, లేపోతే నువ్వెళ్తే నువ్వు గౌరవం ఇవ్వడనో, ఫలానా జగదేవ్ గారి ఇంట్లోనూ ఆ! ఎ ఎ అంటారేమో. ఇట్లాగా యెస్. ఇట్లాంటివి భయపడే సగం బతికేస్తా ఉంటారు. అంటే ఒకటి అనిపిస్తదండి నాకు. హ్మ్. కొంతమంది డిసిప్లిన్‌గా ఉంటారు. హ్మ్. లోపలున్నది పక్కన పెడదాం. హ్మ్. హ్మ్. కొంచెం డిసిప్లిన్‌గా ఉంటారు పక్కోళ్ళ కోసమే. అది మనిషి శరీరానికి మంచిదేనేమో అనిపిస్తది. ఆ భయం అనేది. కానీ అది ఇతరుల స్వేచ్ఛను హరించేలా కాదు. ఆ! భయం అంటే బాధ్యతతో కూడిన భయం అదే వేరు. అంటున్నా. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా ఉండండి. నచ్చిన డ్రెస్ వేసుకోండి. నచ్చింది తినండి. నచ్చినట్టుగా బిహేవ్ చేయండి. ఎప్పుడు పక్కవాడికి డిస్టర్బెన్స్ లేకుండా, పక్కవాడికి ఇబ్బంది లేనంత అదే వరకు అంటున్నా నేను. అందుకే కదా మన దగ్గర ప్రతిదానికి ఒక సవరణ ఉంది. హ్మ్. మీరు ఆ సవరణ అంటారో ఏమంటారో తెలీదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. నిదానమే ప్రధానం అన్నారు. ప్రధానం అన్నారు. ఏది కరెక్టు? సందర్భానుసారంగా సమయం కాంటెక్స్ట్ సందర్భానుసారంగా. బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ పరిస్థితి ప్రకారం నడుచుకోవాలనేది వాళ్ళ హ్మ్. ఉద్దేశం. ప్రాణం పోతుంది. నిదానమే ప్రధానం చెప్పి బ్లడ్ పట్టుకొని మెల్లిగా ఎళ్తానంటే ఎట్లా? అదే కదా! కాదు కదా! ఆలస్యం అమృతం విషయం అక్కడ.
నిదానమా ప్రధానం ఎక్కడ? ఎందుకు ఆ తొందరపాటు? ఆగు, అక్కడ ట్రైనే వెళ్ళిపోవట్లేదు కదా! పరిగెట్టి రన్నింగ్‌లో ఎక్కడం. అది కాదు కదా! సో, అట్లా ప్రతిదానికి మన దగ్గరుంది. కాకపోతే ఇట్లాంటి సొసైటీకి సంబంధించి ఏంటి కొంతమంది వ్యక్తులు వాటివి సున్నితమైన భావాల్ని ఎలా తీశారనేది కాన్సెప్ట్. చూద్దాం. అంటే నేనైతే సినిమా చూడలేదు. రివ్యూస్, రేటింగ్ కూడా బానే ఇచ్చారు. ఐఎండీబీ అయితే పెద్దగా రేటింగ్ ఇవ్వలేదు గానీ మిగతా వాళ్ళందరూ కూడా మాక్సిమం 3, 3.5 వరకు ఇచ్చినట్టున్నారు. అంటే ఇప్పుడు 'తారే జమీన్ పర్' అనేసరికి మన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ హై లెవెల్‌లో ఉంటాయి. ఉంటాయి. దట్ అమీర్ ఖాన్. ఆ! ఆ! ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీన్నెలా చూపించబోతున్నారా? ఇందులో ఇంకా ఏమైనా దివ్యాంగులున్నారా? అండ్ ఉన్నారుగా అంటే ఇప్పుడు దివ్యాంగులు. దీనికి యాక్చువల్‌గా చాలామంది అనేదేంటంటే 'తారే జమీన్ పర్‌కి సీక్వెల్ ఇది అని కూడా కొంతమందన్నారు. హ్మ్. బట్ నెటిజన్స్ ఏంటన్నారంటే, లేదు ఇది ఒక స్పానిష్ సినిమా 'చాంపియన్స్' అని. సేమ్ దానికి దీనికి దగ్గర పోలికలున్నాయి. మొన్న రీసెంట్‌గా ఆ టైప్‌లో. లైక్ బ్లైండ్ ఏదో మరి అంటే ఏదో నేను ఉంది. నాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే ఎట్లాగ 'ఊపిరి' సినిమా కూడా హాలీవుడ్‌లో ఒక సినిమా వచ్చింది. దాన్ని రీమేక్ నిజమే అది. చేశారన్నారు కదా! నిజమే నేను చూసానది. ఓకే. గుర్తు రావట్లేదు గానీ. హ్మ్. అలాగే దీనికి కూడా స్పానిష్ సేమ్ అలాగే ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మేబీ. వేడి నీళ్ళ సీన్ ఉంటది కదా! హ్మ్. హ్మ్. కాలుతుందా? కారలేదా? అని గేమ్ ఆడతారు. హ్మ్. అది ఆ సీన్ చాలా చేస్తారక్కడ. మేబీ ఇప్పుడు ఒకటండి. మన వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే, హాలీవుడ్ సినిమాలు వచ్చినవి కాపీ కొట్టారని చెప్పి చాలా ఇదిగా రాస్తారు. హాలీవుడ్ అంటే గొప్పగా చూపిస్తారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా ఉన్నాడు. వాడు ఇప్పుడు వాడెక్కడ స్కాట్లాండ్‌లో ఎక్కడో ఉంటున్నాడు. వాడితో ఏ సినిమాకి వెళ్ళినా గ్రాడ్యుయేషన్ చదువుకున్న రోజుల్లో, ఇది పలానా హాలీవుడ్ సినిమా కాపీరా, పలానా చైనీస్ సినిమా కాపీరా, ఏది చెప్పండి. లైన్ బట్ వాడి తీసుకో. మెమరీ కూడా ఎంత సూపర్ అంటే, ఆ సినిమా హీరో పేరు, సినిమా పేరు, దర్శకుడు అన్నీ చెప్పేవాడు ఆడు. మన తెలుగులో ఎలాగ హ్మ్. చెప్తామో వాడికి అంత టాలెంట్ నా ఫ్రెండ్‌కి. సో, వాడు అలాగే చెప్పేవాడు. మరి నేను అప్పుడు ఇలాగే అనేవాడిని. ఒరేయ్! వీళ్ళందరూ పుట్టకముందు మా విఠలాచార్య గారు గొప్ప సెట్టింగ్‌లు తీసేవాడురా. నిజమే అది. ఇలాంటివి ఏ సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో. నిజమే అది. మీరు చూసారా పాత ఆ! సినిమాలు? మస్తు అనిపిస్తది నాకు ఇప్పటికీను. ఒక సినిమా ఉందండి ఎన్టీఆర్ గారిది. పేరు గుర్తు రావట్లేదు. అడుగడుగునా శాపాలే. తెలుసా? మీరు తెలుసు నమ్మరు. నేను చూసా. ఆ! భలే ఉంటది. అందులో హీరోయిన్ కూడా సినిమా పేరు గుర్తు రావట్లేదు. హ్మ్. 'లక్ష్మీ కటాక్షమా' ఏదో సంథింగ్. పొద్దున్నంతా ఎలుగుబంటిలా ఉంటది హీరోయిన్. నైట్ అవ్వగానే అమ్మాయిలా మారుతుంటుందనమాట. అవును. అవును. అందులో అయితే ఇంకా ఎన్ని కత్తి విద్యలు, ఒక దగ్గర ఒక స్కెలిటన్ ఇట్లా చేతులకి ఎక్కుతారు. ఈ విలను, హీరో. అవును. పైకెక్కగానే స్కెలిటన్ చేతులు చాపుతుంది ఇలాగ. ఇలా వచ్చి తల మీద ఫైట్ చేసుకుంటారు. ఆ స్కెలిటన్ తల మీద. అంటే అవును. అప్పట్లో ఎంత సెట్టింగ్ చూడండి. మరి చెట్టు నుండి ఇలా పుర్రెలు ఎలాడుతా ఉంటాయి. ఆ! 'అగ్గిబరాటనో' ఏదో అన్నీ. ఉంటది సినిమా. ఒకసారి ఆ ఓడలకు కట్ చేస్తే ఓడలన్నీ దగ్గరికయిపోయి ఒక హ్మ్. మనిషొస్తుంది. మానవా ఏం కావాలంటుంది. అంటే అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎంత గొప్పది. అవును. మరి ఎవడైనా తీయగలిగాడా? 'అవతార్' తీసినప్పుడు కూడా ఆయనేమన్నాడు? నేనసలు చందమామ కథలు, భారతీయంలో కొన్ని రకాల ఇన్సిడెంట్స్ చూసి నేను తీశానన్నాడు 'అవతార్' సినిమా. మనకిక్కడ రాముడు జేమ్స్ కెమెరూన్ అదే ఎవరో కదా! మనకిక్కడ రాముడు దాని నుంచి పుట్టిన కథే దాని ఇది అని కూడా ఆయనే చెప్పాడు. డైరెక్ట్‌గా చెప్పడం మనం చూసాము. అవును. అవును. సో, మొత్తానికి 'సితారే జమీన్ పర్' మోస్తరుగా ఉందంటున్నారు. భావాలు బాగా పలికించే 'అమీర్ ఖాన్' డైరెక్షన్ కూడా ప్లస్ పాయింట్ అంటున్నారు. ఈయన అంటే ఆ యాక్టింగ్ రేంజ్ బావుందని. ఆలోచిస్తాం కాబట్టి కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే నాకంతేం అనిపియట్లేదు. ఎందుకంటే అనిపించట్లేదు. మన ఇండియా వరకు తీసుకుంటే 'కుబేరా' బానే ఉన్నాయి కలెక్షన్స్. హ్మ్. మరది అంత బాలీవుడ్, హిందీ ఎక్కువ మాట్లాడేవాళ్ళు కదా! అది జస్ట్ 14 క్రోర్స్ ఎంతో వచ్చిందండి వన్ డే. ఓహ్! దాని ప్రకారం చూస్తే 'కుబేరా' బెటర్‌గా ఉన్నట్టు కదా! చూడాలి మరి. అది. థాంక్ యూ అండి. థాంక్ యూ.